అందరికీ హాయ్. ఈరోజు నేను మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చూపిస్తాను. వచ్చేయండి. ఫస్ట్ నేను ఆనియన్స్, టొమాటోస్, గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసుకున్నాక మిల్ మేకర్‌ని మనం సాఫ్ట్ చేసుకోవాలి కదా! సో, దాన్ని హాట్ వాటర్‌లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న హోల్ స్పైసెస్ అన్నీ ఒక బౌల్‌లో తీసుకొని కొంచెం నువ్వుల నూనె ఏసుకున్నాను. అందులో ఇవన్నీ వేసేసి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ వేసేసాను. ఆనియన్స్ కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తామనమాట. సో, నేను స్వస్తిక్స్ వాళ్ళ జింజర్ గార్లిక్ పేస్ట్ చిన్నది ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. అండ్ అది కుక్ అయిన తర్వాత టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీస్ మనం కొంసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత సాఫ్ట్ అయిపోయిన మిల్ మేకర్ కూడా ఇందులో వేసేసుకొని, ఇందులో సాల్ట్, పసుపు, ఇంకా ధనియాల పొడి అండ్ మిరియాల పొడి అండ్ ఆల్సో సమ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కుక్ అవ్వగానే మనం ఇందులో ఆల్రెడీ రైస్ సోక్ చేసి పెట్టుకున్నామనమాట. ఆ రైస్‌ని కూడా ఇందులో వేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి. నేనైతే ఈరోజు మిల్ మేకర్ పులావ్‌తో పాటు ఆమ్లెట్ కూడా తిందామనుకుంటున్నాను. సో, అది కూడా ఎలా వేస్తానో చూసేయండి. దీనిలో నేను చెప్పడం మర్చిపోయా. లాస్ట్‌లో అయితే మనం చిన్న లెమన్ జ్యూస్ కూడా అందులో స్క్వీజ్ చేసుకుంటే మన డైజెషన్‌కి కూడా మంచిదనమాట. సో, నేనిప్పుడు ప్రెషర్ కుక్కర్‌ని మొత్తం సీల్ చేసేసి విసిల్ పెట్టేసాను. నెక్స్ట్ మనం చిన్న కడాయి తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఎగ్స్ నేనైతే డైరెక్ట్‌గా క్రాక్ చేసి దీంట్లో వేసేస్తున్నాను. విస్క్ అండ్ ఆల్ చేయట్లేదు. బికాజ్ నాకిది కొంచెం ఈజీగా అయిపోవాలి కదా! సో, నేనిలా వేసి జస్ట్ సాల్ట్ అండ్ సమ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇందులో వేసేసి కొంచెం సైడ్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ ఆ టైప్స్ కలర్ వచ్చేగానే దీన్ని నేనైతే ఫ్లిప్ చేసేస్తున్నాను. ఫ్లిప్ చేయగానే ఇది బోత్ సైడ్స్ కుక్ అయిన తర్వాత ఒక ప్లేట్‌లో పెట్టేస్తున్నాను. ఈలోపు మన మిల్ మేకర్ పులావ్ కూడా రెడీ అయిపోతది కదా! కుక్కర్‌లో ఆ ప్రెషర్ అంతా పోయినంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేశాక, మన మిల్ మేకర్ పులావ్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. దీన్నైతే నేనిప్పుడు లంచ్‌కి నా ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటాను. ఇందులో అయితే నేను స్లైస్డ్ క్యారెట్స్ అండ్ కీరా కూడా పెట్టుకున్నాను సాలడ్ లాగా. సో, దిస్ ఈజ్ మై బ్యాలెన్స్డ్ మీల్ అని చెప్పొచ్చు. నాకు ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది అండ్ ఆల్సో కార్బ్స్ అలాంగ్ విత్ సమ్ హెల్తీ ఫ్యాట్స్. చిన్న స్పూన్ ఘీ కూడా వేసుకోండి. దీంతో టేస్ట్ కూడా చాలా బా వస్తుంది. సో ఇదే గైస్ నా సింపుల్ మిల్ మేకర్ పులావ్ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.